ఫ్రెండ్స్, ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ టు మోగిలిపేట రోడ్డు గురించి చెప్పబోతున్నాను. ఈ రోడ్డు దుస్థితి మనం చూద్దాం రండి. ఎంత ఘోరంగా ఉందంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా నరకప్రాయంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఈ రోడ్డు మార్గము మల్లాపూర్ నుంచి మోగిలిపేట వరకు ఉంటుంది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇలా ఉంది. చాలా నరకప్రాయంగా ఉంది. ఇక్కడ ప్రయాణించాలంటేనే ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటేనే చాలా ఘోరంగా ఉంది. చూడండి ఎంత ఘోరంగా ఉంది. మన వర్షపు నీళ్ళు నిలిచి ఉన్నాయి గుంతలలో. అంటే 2 వీలర్స్ వాళ్ళు కానీ, 3 వీలర్స్ వాళ్ళు కానీ, 4 వీలర్స్ వాళ్ళు కానీ వెళ్ళాలంటే చాలా నరకప్రాయంగా ఉంది. ఈ రోడ్డు మార్గము మొగిలిపేట వరకు వెళ్తుంది. మల్లాపూర్ నుండి మొగిలిపేట గ్రామం వరకు వెళ్తుంది. సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అంటే ఈ రోడ్డు గుండా వెళ్తేనే మొగిలిపేట గ్రామం చాలా దగ్గరగా వస్తుంది. ఇంకా వేరే రూట్లో వెళ్ళాలంటే చాలా దూరం వస్తుంది. కాబట్టి ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. చూడండి ఎంత ఘోరంగా రోడ్డు చెడిపోయింది. కంకరాలు తెలివి ఉన్నాయి, పెద్ద పెద్ద గుంతలు, పెద్ద పెద్ద రాళ్ళు రాప్పాలతో కూడిన రోడ్డు మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే ఎంత కష్టమో ఒకసారి మనం ఆలోచించాలి. మరి స్థానిక నాయకులు కూడా ఏం పట్టించుకోవడం లేదు. చాలా సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ళుగా ఈ సమస్య ఇలానే ఉంది. ఎక్కడ వేసిన గొంగల అట్లనే ఉంది. మరి ఎలక్షన్లలో కానీ ఈ ప్రస్తావన కూడా రావడం లేదు. చూడండి ఎంత ఘోరంగా ఉంది. చూడండి ఎంత రోడ్డు చెడిపోయింది. వర్షం కొట్టినప్పుడు రోడ్డు కొట్టుకుపోయింది. అంత పెద్ద పెద్ద గుంతలతో, పెద్ద పెద్ద రాళ్లతో, రప్పలతో మనకు రోడ్డు కనిపిస్తుంది. నిజంగా ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే నరకప్రాయం. చాలామంది చాలా సందర్భాల్లో 2 వీలర్స్ మీద వెళ్ళేవారు, చాలామంది స్లిప్ అయిపడ్డారు. మనకు చుట్టుపక్కల పంట పొలాలు కనిపిస్తున్నాయి. చూడండి అంటే ఎక్కువగా ఈ రోడ్డు గుండా రైతులు వస్తుంటారు, వెళ్తుంటారు వ్యవసాయ పనుల కోసము. అదే మాదిరిగా వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు కూడా ఈ రోడ్డు గుండా వెళ్తుంటారు. చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. చూడు పచ్చని పంట పొలాలతో నిండి ఉంటుంది ఈ రోడ్డు మార్గం చుట్టుపక్కల. ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటేనే చాలా ఘోరంగా ఉంది, చాలా నరకప్రాయంగా ఉందని పలువురు బాధపడుతున్నారు. మరి స్థానిక నాయకులు కల్పించుకొని మరి ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేయించాలి. చూడండి ఎటు చూసినా కనుచూపు మేరలో ఎటువైపు చూసినా ఇదే రోడ్డు, ఇదే సమస్య. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. ఈ రోడ్డు మార్గం ఎప్పుడు బాగవుతుంది, ఈ రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారు అని చాలామంది కోరుతున్నారు. చాలామంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు కల్పించుకొని ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి మరి వెంటనే రోడ్డు మార్గం బాగు చేయించాల్సిందిగా అందరూ కోరుతున్నారు. చూడండి రోడ్డు మార్గం చాలా ఘోరంగా ఉంది. ఎటువైపు వెళ్ళినా మనకు ఇదే కనిపిస్తోంది. ఈ రోడ్డు కనుచూపు మేరలో ఇదే మనకు ప్రాబ్లం కనిపిస్తోంది. మరి వీలైనంత త్వరగా మరి అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి చెందుతుంది. మనకు ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా మనకు రవాణా సౌకర్యం బాగుండాలి. రవాణా సౌకర్యం బాగుంటేనే మనం అభివృద్ధి చెందుతాం. తొందరగా మనం వివిధ ప్రాంతాలకు మనం వెళ్ళి వస్తాం. కాబట్టి మనకు రవాణా సౌకర్యం మెరుగుపడితేనే మనకు అంటే ప్రగతి అనేది సాధ్యమవుతుంది. చూడండి పెద్ద గుంత, వర్షపు నీళ్లు, అందులో పెద్దగా వర్షపు నీళ్లు అంటే ఒక చెరువులాగా, ఒక సెలయేలాగా తలపిస్తుంది. బాగా వర్షం కొట్టినప్పుడు ఇలా ఇబ్బంది ఉన్నది. వాహనాలు మరి స్లిప్ అయి పడతారు. ఎటు చూసినా చూడు వర్షపు నీళ్ళు నిలిచే ఉంటున్నాయి. ఘోరంగా ఉంది. అంటే కనుచూపు మేరలో ఇదే సమస్య ఉంది. చాలామంది వాపోతున్నారు. ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తేనే ఈ రోడ్డు మార్గం దగ్గరనే అంటే ఇదే ప్రాంతంలోనే శివ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. మరి చాలామంది గ్యాస్ కస్టమర్ కూడా సిలిండర్ బుడ్లు తీసుకొని ఈ ప్రాంతం గుండా వెళ్తుంటారు, ఈ రోడ్డు మార్గం వెళ్తుంటారు. చాలామంది చాలా సందర్భాల్లో స్లిప్ అయి పడ్డారు. చూడండి ఘోరంగా. చూడు ఎంత పెద్ద ఘోరమైన విషయం ఇది, చిన్న విషయం కాదు. ఎంత నరకప్రాయమో, ఎంత దుర్భరమో మీరే చూడండి, బాగా గమనించండి. ఇంత వర్షపు నీళ్ళు నిలిచి ఉంటే ఎలా వెళ్తారు, ఎలా వస్తారు? ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. స్థానిక నాయకులారా దయచేసి ఈ సమస్యని పరిష్కరించండి. వీలైనంత త్వరలో ఈ రోడ్డును బాగించేయించండి. ఇది అందరి సమస్య కాబట్టి, అందరి కోసం కాబట్టి తక్షణం స్పందించాలని పలువురు కోరుతున్నారు. ఘోరంగా ఉంది ఈ విషయం చూడడానికి. ఈ రోడ్డు మార్గం ఎన్నో సంవత్సరాల తరబడి సమస్య ఇలానే ఉంది, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అని చాలామంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి కనుచూపు మేరలో ఎటు చూసినా ఏ వైపు చూసినా మనకు ఇదే సమస్య. అంటే రోడ్డు అంటే మల్లాపూర్ నుండి మొగిలిపేట వరకు
దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా ఇదే సమస్య ఉంది. రోడ్డు పొడవునా ఇదే సమస్య ఉంది. చూడండి, టూ వీలర్స్ మీద వెళ్ళేవారు ఎంత తిప్పలు పడకుండా వెళ్తున్నారు. అదే మాదిరిగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు బాగుపడుతుంది, ప్రభుత్వం ఎప్పుడు బాగు చేస్తుంది, నాయకులు ఎప్పుడు కల్పించుకుంటారు, ఎప్పుడు సమస్య సాల్వ్ అవుతుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు. స్థానిక నాయకులారా, దయచేసి ఈ సమస్య పరిష్కరించండి, రోడ్డును బాగు చేయించండి. అందరి ఆకాంక్ష ఇది, అందరి ఆశ ఇది. అంటే చాలామంది రైతులే కాకుండా దూర ప్రాంతాల వెళ్ళేవారు, మొగిలిపేటకు వెళ్ళేవారు కూడా ఇక్కడ నుండి వెళ్తుంటారు. అంటే మనకు వేరే రూట్లో వెళ్తే చాలా దూరం వస్తుంది మొగిలిపేట గ్రామం. మల్లాపూర్ నుండి ఈ మార్గం గుండా వెళ్తేనే చాలా తక్కువ దూరం వస్తుంది అన్నట్టు, షార్ట్ కట్. అంటే కేవలం 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మొగిలిపేట గ్రామం వస్తుంది. ఎటువైపు చూసినా పంట పొలాలు ఉంటాయి. ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఈ రోడ్డు మార్గాన్ని వాడుకుంటారు. చాలామంది రైతులు ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తుంటారు వ్యవసాయ పనుల కోసం. వ్యవసాయ కూలీలు కూడా ఈ ప్రాంతం గుండా వెళ్తుంటారు. కాబట్టి మనకు ఈ రోడ్డు మార్గం బాగా అయితేనే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మనం గమనించవచ్చు. ఈ రోడ్డు చెడిపోయిందని బాగా చెడిపోయిందని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. పచ్చని పంట పొలాలతో చుట్టుపక్కల కూడా ఎంత దృశ్యం చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మార్గం బాగైతే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు స్పష్టంగా చూడవచ్చు. ఈ రోడ్డు మార్గం దగ్గరన చూడండి మీరు, ఇక్కడ ఇదే శివభారత్ గ్యాస్ ఏజెన్సీ. మన చాలామంది కస్టమర్లు ఈ శివభారత్ గ్యాస్కు ఈ గోదాంకు వచ్చి సిలిండర్ బుడ్డి తీసుకొని వెళ్తుంటారు, ఇంటికి తీసుకెళ్తుంటారు. ఈ మార్గం గుండా వెళ్తున్నారు. కాబట్టి రోడ్డు మార్గం బాగా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు మరి స్థానిక నాయకులు కల్పించుకొని రోడ్డు మార్గం బాగా చేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఎంతైనా ఇది ప్రజా సమస్య కాబట్టి అందరూ స్పందించాలని మనసావాచ కోరుకుంటున్నారు. స్థానిక నాయకులు, అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి వెంటనే రోడ్డును బాగు చేయాల్సిందిగా కోరుతున్నారు. అందరూ మనవి చేస్తున్నారు.